మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామగుండం సిపి మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మించాలని సే నో టు డ్రగ్స్ అనే పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థి దశ నుండి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మించడానికి అవగాహన కల్పించాలని కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. చూసాము చాలా మంచి డిసిప్లిన్ ఉంది. చిన్న పిల్లలు కూడా చాలా డిసిప్లిన్ గా కూర్చుంటున్నారు. పెద్దవాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, వాళ్ళకి డిసిప్లిన్ మంచి ఉంది. సో ఈ స్కూల్ గురించి నాకు చాలా మంచి ఫీలింగ్ ఉంది. నేను బోర్డ్స్ లో కూడా ఈ మధ్యలో చూసి కొంత క్వశ్చన్ ప్రిన్సిపల్ గారు కూడా అడిగాము, నిజంగా మీరు చదివిస్తున్నారా? చెప్తే ఎస్ సార్ మేము చదివిస్తున్నాము అంటే మీ భవిష్యం చాలా మంచి ఉంది ఈ స్కూల్లో, అది నాకు నమ్మకం. కానీ ఈ భవిష్యంకి రియలైజ్ చేసుకోవడానికి మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది మీ లైఫ్లో. డేవియేషన్, మంచి చేసే పద్ధతిలో, మంచి చేసే అంటే ప్రాసెస్లో మీరు వెళ్తున్నా, దారిలో వెళ్తున్నప్పుడు మీకు ఈ డ్రగ్స్తో బాగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? డ్రగ్స్ మీకు మీ దారితో డైవర్ట్ చేస్తారు. దయచేసి ఎప్పుడు కూడా ఇది కన్జ్యూమ్ చేయకండి. కొంతమంది చిన్న పిల్లలు ముందులో ఉన్నారు, కానీ ఈరోజు ఉన్న చిన్న పిల్లలు రేపు అడల్ట్గా అవుతారు. వెనుక ఉన్న పెద్ద పిల్లలకి చూసి వాళ్ళు కూడా అదే అలవాటు పడుతున్నారు. సో నా రిక్వెస్ట్ మెయిన్గా అంటే 7th, 8th, 6th లో ఉన్న 12th లో ఉన్న స్టూడెంట్స్తో ఉంది, దయచేసి ఈ విషయంకి ఉన్న నష్టం మీరు అర్థం చేసుకోండి. మీ అమ్మ నాన్న బాగా అంటే స్నేహంతో మీకు ఈ స్కూల్ పంపించారు. ప్రభుత్వం కూడా ఎంత మంచి మంచి టీచర్ పెట్టి మీకు చదివిస్తున్నారు. ఈ చదివించి రేపు మీరు ఈ సొసైటీకి, ఈ సమాజంకి ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్, సైంటిస్ట్, మినిస్టర్స్ అట్లా మీరు ఉండి సొసైటీలో మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఇవ్వడానికి ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి మీకు ఒక పెద్ద బాధ. ఒకవేళ మీరు ఇవన్నీ అసాంఘిక విషయంలో డ్రగ్స్ తో డైవర్ట్ అయితే మీ భవిష్యత్ ఖరాబ్ అయిపోతుంది. దయచేసి అట్లా చేయకండి. నా రిక్వెస్ట్ టీచర్స్ తో కూడా ఉంది, మధ్య మధ్యలో ఎడ్యుకేషన్ తో సార్, ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ తో సార్, ఎగ్జామ్ రూమ్ అంటే క్లాస్ రూమ్ బయట చేస్తున్న పనికి కూడా రివ్యూ చేయండి. వాళ్ళతో 1-to-1 ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి చాలా మంచి అంటే మేడం ఒక స్టోరీ చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. మా సొసైటీలో పాత మంచి మంచి స్టోరీస్ ఉంది, ఏ విధంగా మనము ఆ స్టోరీస్తో లాభం తీసుకోవాలి, మన భవిష్యత్తులో డైరెక్షన్స్ తీసుకోవాలి, అదేవిధంగా నెగటివ్ విషయంతో ఎట్లా దూరంగా ఉండాలి, అది కూడా నా రిక్వెస్ట్ ఉంది. టీచర్స్తో మీరు వాళ్ళకి రెగ్యులర్గా చెప్తూ ఉండండి, వాచ్ చేస్తూ ఉండండి. మీరే వాళ్ళకి తల్లి తండ్రిగా ఇక్కడ ఉంటారు. రెసిడెన్షియల్ స్కూల్లో మ్యాక్సిమం టైం మీతో సహా వాళ్ళు స్పెండ్ చేస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, వెరీ బ్రైట్ ఫ్యూచర్. నేను ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఇన్ఛార్జ్కి, అందరికీ, మేడంకి అండ్ నా డీసీపీ గారికి, ఏసీపీ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ స్కూల్ సెలెక్ట్ చేయడానికి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.